అందరికీ నమస్కారం అండి. మనాలిలో రెండవ రోజు మేము స్టే చేసిన హోటల్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ దగ్గరికి వచ్చాము. మెనూ మాత్రం చాలా ఉంది. మేము కిందకి దిగేటప్పటికే డిషెస్ చాలా వరకు అయిపోయాయి. అయిపోయిన కొద్దీ మళ్ళీ తెస్తూనే ఉంటారు నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసము. 7:30 నుంచి బ్రేక్ఫాస్ట్ పెట్టడం మొదలవుతుంది. మేము వచ్చేటప్పటికి 8 అయింది. ఇక్కడ అన్ని రకాల సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్డు ఉంటుంది. సేమియా ఉప్మా, కాఫీ, టీ, పాలు అన్నీ ఉంటాయి. రోజు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇంకా ఏవో వెరైటీస్ నాకు తెలియని కూడా తెలియట్లేదు పేర్లు. ఇడ్లీ ఉంటుంది, వడ ఉంటుంది. అంటే డిషెస్‌లో అన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ తెచ్చి పెడతారు. బ్రెడ్ ఉంటుంది. బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి కూడా అక్కడ ఉంటుంది. అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కావాలనుకునే వాళ్ళకి ఆమ్లెట్ కూడా వేసిస్తూ ఉంటారు అప్పటికప్పుడు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ వేసిస్తూ ఉంటారు. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. చాలా టేస్ట్ ఉంది. నేను 2 రోజులు తిన్నాను కదా ఇక్కడ. 2 రోజులు కూడా చాలా బాగుంది ఫుడ్డు. టిఫిన్ తినేసి ఈరోజు స్నో మౌంటైన్ చూడడానికి వెళ్తున్నాము. డే 1 లోకల్లో ఉన్న ప్రదేశాలన్నీ చూసాము. డే 2 మాత్రం స్నో. ప్రెజెంట్ అయితే లోకల్లో పెద్దగా స్నో కనబడలేదు జనవరిలో వచ్చినా కూడా. ఈ నెంబర్స్ కనిపిస్తున్నవన్నీ స్నో డ్రెస్సులు రెంట్‌కిచ్చే షాప్స్ అండి. మమ్మల్ని కూడా స్నో పాయింట్‌కి వెళ్ళే ముందుగానే స్నో డ్రెసెస్ తీసుకోవడానికి ఒక షాప్ దగ్గర ఆపాడు. ఒంటికి మొత్తం కవర్ అయ్యేలా ఉంటుంది డ్రెస్. అలాగే షూ కూడా మనవి పని చేయవు. కంపల్సరీ ఇక్కడ వాళ్ళు రెంట్‌కి ఇచ్చేటివే వేసుకోవాలి. స్నోలో ఆడుకునేటప్పుడు స్నో మొత్తం షూలోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రొటెక్షన్ కోసం ఇవి కంపల్సరీ తీసుకోవాలి. పర్సన్‌కి 250 ఛార్జ్ చేస్తారు. సాక్సులు కూడా మనవి పని చేయవు. సాక్సులు మాత్రం కొనుక్కోవాలి. కాకపోతే ఆ డ్రెస్ వేసుకున్నాక కొంచెం కామెడీగా కనబడ్డాం. కానీ తప్పదు. ఇంకా ఇక్కడ నుంచి మంచు కొండలు కనబడుతూనే ఉన్నాయి. ఒక పక్క మంచు కొండలు, ఒక పక్క గ్రీనరీగా అలా చాలా బాగా కనిపిస్తున్నది. ఇలా మంచు కొండలు చూడాలని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇలాంటివి చూడాలని ఎగ్జైట్మెంట్గాను ఉంటుంది. చిన్నపిల్లతో వెళ్తున్నామో అక్కడ వాతావరణానికి తట్టుకోగలమో లేదో అని కొంచెం భయంగానూ అనిపించింది. ఇక్కడ కూడా కార్ విండో గ్లాస్ ఓపెన్ చేస్తే చాలు భయంకరమైన చలి, విపరీతమైన గాలి వేసేసింది. మళ్ళీ క్లోజ్ చేసేసాను. కారు లోపల మాత్రం నార్మల్గానే ఉంది. పైకి వెళ్ళే కొద్దీ స్నో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కారు స్పీడ్ లిమిట్ ఉంటుంది. కొంతమంది కార్స్, బైక్స్ రెంట్‌కి తీసుకుని కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ లోకల్లో డ్రైవర్స్‌కి బాగా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఓన్‌గా డ్రైవ్ చేయడం కంటే ఇలా లోకల్ డ్రైవర్‌తో వెళ్ళడమే సేఫ్. క్రిస్మస్ టైంలో మనాలి గురించి న్యూస్‌లో విని భయపడ్డాము. జనవరిలో కూడా ఇలాగే ఉంటుందేమోనని. డిసెంబర్ మంత్‌లో చాలామంది హెవీ స్నోఫాల్ పడి చాలా ఇబ్బంది పడ్డారని తెలిసి చాలా భయపడ్డాము. అంటే జనవరిలో కూడా ఇంచుమించుగా డిసెంబర్ లాగానే ఉంటుంది కదా! తీరా మనాలి వచ్చిన తర్వాత అన్నీ క్లోజ్ అయిపోతే ఇంక రూమ్‌లోనే కూర్చోవాలింకా. అంటే రూమ్‌లో కూర్చొని ఎంజాయ్ చేయాలంతే. ఇంకా స్నోఫాల్ పడుతుంటే ఎంజాయ్ చేయాలి. కానీ స్నో చూడాలంటే మాత్రం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాత్రమే బాగుంటుంది. సమ్మర్‌లో స్నో ఉండకపోవచ్చు. కానీ మనకి ఎండలు ఎక్కువ కాబట్టి అక్కడ వాతావరణం నుంచి ఇక్కడికి వచ్చి చల్లటి వాతావరణంలో గడిపితే బాగుంటుంది. మేము ఇంతకుముందు స్నో ఏరియాకి అంటే కాశ్మీరు, జమ్మూ వెళ్ళాము. కానీ 2 సార్లు అక్టోబర్ మంత్‌లోనే వెళ్ళడంతో స్నో ఎంజాయ్ చేయలేకపోయాము. గుల్మార్గ్, సోనమార్గ్ ఎక్కడ కూడా మినిమం మంచు కూడా కనబడలేదు. యాపిల్స్ మాత్రం విపరీతంగా కాసాయి ఆ టైంలో. యాపిల్ తోటల్లో ఎక్కువ గడిపాము. చాలామంది సొలాంగ్ వ్యాలీ వెళ్ళి వెనక్కొచ్చేస్తారు. మేము కూడా సొలాంగ్ వ్యాలీ వెళ్ళి వెనక్కొచ్చేద్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ సొలాంగ్ వ్యాలీలో కూడా స్నో ఉంటుందో లేదో అని సిసు వరకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సిసు వరకు వెళ్ళాలంటే వెదర్ బాగా సహకరించాలి. ఏ మాత్రం వెదర్ సహకరించకపోయినా ఇరుక్కుపోతాము. లక్కీగా ఈరోజు అటల్ టన్నెల్, సిసు అన్నీ ఓపెన్ ఉన్నాయట. బయట ఎండ కూడా బాగానే కాస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక తెలుగు ఫ్యామిలీ కలిశారు. వాళ్ళు ఆల్రెడీ నిన్ననే సొలాంగ్ వ్యాలీ వెళ్ళి వచ్చేసారు. వాళ్ళు చెప్పారు పొద్దున్నే స్టార్ట్ అయిపోయి మళ్ళీ 3 అవ్వకుండానే రిటర్న్ అయిపోతే మంచిది. అక్కడ చీకటి పడే కొద్దీ అక్కడ లేట్‌గా రిటర్న్ అయితే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పారు. మా డ్రైవర్ కూడా నిన్న అలానే చెప్పారు. పొద్దున్నే 8 కల్లా స్టార్ట్ అయిపోదాము. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతే చాలాసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని. అందుకే 8:30 కల్లా టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము. సోలాంగ్ వ్యాలీ ఒక్కటే కాదు, ఎక్కడ పడితే అక్కడ యాక్టివిటీస్ కనబడుతూనే ఉన్నాయి. జిప్ లైను అలాంటివి. జిప్ లైన్ లాంగెస్ట్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది.
ఒక్కోటి ఒక్కో రేటు ఉంటుంది. కాకపోతే సోలంగ్ వ్యాలీ మాత్రం అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. నాకు మంచు కొండలు చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంది. కారులోనే ఉన్నాను కాబట్టి చేతికి గ్లౌజెస్ లేవు. అందుకే ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఎక్కడ చూసినా చాలా అందంగా కనిపిస్తున్నాయి మంచు కొండలు. ఏది మిస్ అయిపోతానో అని ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీస్తున్నాను. అబ్బా! ఒక పక్క సైడ్న బియాస్ రివరు, మంచు కొండలు ఆసమ్ ఉంది కదా! నాకు ఇలా చూస్తుంటే అనిపించింది, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని పొద్దున్నే లేచి మంచు కొండలు, ఆ రివరు, ఆ సూర్యోదయాన్ని చూస్తూ కాఫీ తాగితే ఎంత బాగుంటుందో అని అనిపించడం వరకే. ఒక్క నిమిషం ఓపెన్లో గడిపితే బాబోయ్ ఇక్కడ ఈ చలికి ఉండలేమని వెంటనే అనిపించేస్తుంది. నేను వీడియో తీయడం కోసం ఫ్రంట్ కూర్చున్నాను. మంచు కొండల్ని వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు, ఎక్కడ చూసినా అవే మంచు కొండలు కదా, ఇంక ఎంత తీస్తావు అని. నేను మాత్రం ఎక్కువ తీసిన ఎడిటింగ్లో కొన్ని నచ్చనివి తీసేస్తాలే అని చెప్పాను. కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ వీడియో కూడా స్కిప్ చేయాలనిపించలేదు. అసలు వీడియో కాదు, స్వయంగా చూస్తే ఆ మంచు కొండలను బాగా ఆస్వాదించవచ్చు. సోలాక్ వ్యాలీ 3 కిలోమీటర్స్, అటల్ టన్నల్ రోహతాంగ్ 14 కిలోమీటర్స్ ఉంది. స్నో పాయింట్ యాక్టివిటీస్ ఉన్న ప్రతి చోట ఇలా రోడ్డు పక్కనే మ్యాగీ షాప్స్ ఉంటాయి. మామూలుగా ఇంట్లో అయితే తినబుద్ధి కాదు మ్యాగీ, కానీ ఇలాంటి చల్లటి వాతావరణానికి వచ్చినప్పుడు మాత్రం వేడివేడిగా తింటుంటే భలే రుచిగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఒక అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పర్వాలేదు, రూట్ బాగానే ఉంది. ఇప్పటి వరకు పెద్ద ట్రాఫిక్లో ఇరుక్కుపోలేదు. ఇదే సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ కేవలం యాక్టివిటీస్ చేయడానికే వస్తారు. పారాగ్లైడ్, రోప్వే, స్కేటింగ్, జిప్ లైన్, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లేదా మామూలుగా కూడా యాక్టివిటీస్ చేసే వాళ్ళని చూస్తూ కాసేపు గడపచ్చు. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఆగుదామని అటల్ టన్నల్ దాటి సిస్సు వ్యాలీ వరకు అయితే వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళే కొద్దీ మంచు గుట్టలుగా కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుందో నేచర్. తెల్లటి పాల నురుగులా కనిపిస్తుంది.
ఇది టన్నల్లా కనిపిస్తుంది గానీ కాదు. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడిపోతాయి కదా, అలాగే అవలాంచెస్ హిమపాతాలు ఉంటాయి కదా, వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటివి ఉంటాయి. రోడ్ మీద పడ్డ మంచు మొత్తం పక్కకైతే తొలగించారు. వెహికల్స్ పొల్యూషన్కి స్నో బాగా బ్లాక్ అయిపోయింది. ఈ రోడ్డు పక్కన ఉన్నది మాత్రమే, మళ్ళీ పైన కొండల మీద ఉన్నది మాత్రం చాలా తెల్లగా ఉంది. అసలైన మంచు కొండల దగ్గరికి వచ్చేసాము. ఎక్కడ చూసినా స్నో కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది దుంది అనే ఒక ప్లేస్. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు. అంటే సొలాంగ్ వ్యాలీ లాగానే ఉంటారు ఇక్కడ కూడా చాలా మంది జనం.
అటల్ టన్నల్ అంటే సొరంగ మార్గానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫోటో కోసం కంపల్సరీ ఆపుతారు. కిందకి దిగి ఫోటో తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఫోటో తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఫోటో తీసుకోవడంతో ఈ ప్లేస్ కొంచెం రద్దీగానే ఉంటుంది. అటల్ టన్నల్ రోహతాంగ్ ఆల్టిట్యూడ్ 1040 ఫీట్ అని రాసి ఉంది. ఫొటోస్ తీసుకుని కాసేపు ఇక్కడే స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టన్నల్లోంచి వెళ్తున్నాము. పైన చూసారా ఎంత పెద్ద కొండో. ఆ పర్వతం మొత్తం తవ్వి పెద్ద టన్నల్ చేశారు. మన పిఎం నరేంద్ర మోడీ గారు 2020 అక్టోబర్ 3న ఈ అటల్ టన్నల్ ఇనాగ్రేట్ చేశారు. అప్పట్లో మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఈ అటల్ టన్నల్ అని పేరు పెట్టారు. లేహ్ రోడ్ వేలో రోహతాంగ్ కింద నిర్మించిన ఈ టన్నల్ 9.2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సొరంగం తవ్వటం మొదలుపెట్టి 6 ఇయర్స్లోనే కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ 10 ఇయర్స్ పట్టింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రహదారి ప్రపంచంలోనే అతి పొడవైన టన్నల్. ఈ టన్నల్ దౌ పోర్టల్ యాక్సెస్ రోడ్డుకి మే 26, 2002లో శంకుస్థాపన చేయటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఉన్న టైంలో జూన్ 3, 2000 సంవత్సరంలో ఈ టన్నల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. టన్నల్ వెడల్పు 10.5 మీటర్లు. 9 కిలోమీటర్ల ఈ మార్గమంతా ప్రతి 60 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా బిగించారు. వాటితో పాటు ప్రతి 500 మీటర్లకు ఒక చోట ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. టన్నల్కి 2 సైడ్స్ ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేశారు. లేహ్ నుంచి మనాలికి 475 కిలోమీటర్లు ఉండేది. ఈ టన్నల్ నిర్మాణం వలన ఆ దూరం 46 కిలోమీటర్ల వరకు తగ్గింది. దీనిని మొదట్లో రోహతాంగ్ టన్నల్గా పిలిచేవారు. ఆ తర్వాత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టారు. ఇక్కడ మాత్రం స్పీడ్ లిమిట్ ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. హెవీ స్నోఫాల్ పడుతున్నప్పుడు ఈ టన్నల్ దగ్గర విపరీతమైన మంచు పడి ఇక్కడంతా మంచుతో నిండిపోతుంది. అలాంటి టైంలో క్లోజ్ చేసేస్తారు. మేము ఇక్కడ వరకు రాగలమో లేదో అనుకున్నాము. మొత్తం మీద 9 కిలోమీటర్లు టన్నల్లో ట్రావెల్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ చేశాము. అటల్ టన్నల్తో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మంచు పర్వతాలే ఎక్కువగా ఉన్నందున వీడియో లెంత్ పెరిగిపోయింది. నెక్స్ట్ వీడియోలో సిస్సు స్నో పాయింట్ చూద్దాం.